చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఒకసారి బయట ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమకు దగ్గర సెలవు తీసుకుంటున్నాం. అదే రైట్ సార్. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగింది. ఇదొక సంచలన నిర్ణయము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది చాలా గొప్ప సంస్థ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత దీన్ని నిజాయితీగా విచారణ జరుపుతాను ఆశిస్తున్నామని రోజు రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు ఏం చెప్తున్నారు? సిబిఐ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ అలాగే ఐటీని వాడుకుంటుంది. ఇదే కదా చెప్పేది. 95% ఆఫ్ ద కేసెస్ ఈడీ సిబిఐలు పెట్టిన కేసెస్ అన్ని ప్రతిపక్షాలపైనే. ఇది రాహుల్ గాంధీ ప్రతిరోజు మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. నిన్న కాక మొన్న సురవరం సంస్థల సభలో కూడా మాట్లాడినట్టు ఇక్కడ పత్రికలు చదివాను. మరి ఇప్పుడు సడన్గా మీకు సిబిఐ పైన అంతటి నమ్మకము, అంతటి విశ్వాసము, అది నిజాయితీగా వ్యవహరిస్తుందని ఎలా నమ్మకం పుట్టింది? ఈ ప్రశ్న ఉత్పన్నం కాకుండా పోతుందా? సో ఇది మొదటి క్వశ్చన్. రెండవ పాయింట్ అయితే దానికి వివరణ ఏమిచ్చారు? అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి, అనేక ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి. కేంద్రము రాష్ట్రం అని ఉన్నా కూడా సిబిఐకి అప్పచెప్పాలని రూల్ లేదు. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరిపించవచ్చు. ఆ అవసరమైన మేరకు కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే కేంద్రము రాష్ట్రం అనేది రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ సహకారం ఉంటుంది. మీకు ఏజెన్సీస్ మధ్య సహకారం ఉంటుంది. ఇప్పుడు సిబిఐకి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర పోలీస్ అందించదా? రాష్ట్ర పోలీసుకి అవసరమైనప్పుడు కేంద్ర సంస్థలు అందిస్తాయి. సో కొన్ని సందర్భాల్లో రెండు కలిపి కూడా విచారణ జరుపుతాయి. మీకు చాలా విషయాల్లో నీకు మోర్ దెన్ 1 hour నేషన్ కూడా విచారణ జరుగుతాయి కదా. సో అందువల్ల మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విచారణ కాకుండా సిబిఐకి అప్పచెప్పడం వల్ల సిబిఐ మీద లేని విశ్వాసం మీకు ఎందుకు కలిగింది అని. ఇది బీఆర్ఎస్కు ఆయుధం కాదా? ఎందుకంటే బీఆర్ఎస్ ఏం చెప్తోంది ఇప్పటిదాకా, మీకు బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే. సో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కలిపే కేసీఆర్ మీద పడుతున్నాయన్నది బీఆర్ఎస్ ఆరోపణ. ఈ ఆరోపణకు బలం చేకూరే విధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం సముచితమే అంటున్నారు. మరి మీరే అంటున్నారు కదా సిబిఐని బీజేపీ ప్రత్యర్థుల మీద వాడుతోంది అని. ఇప్పుడు మరి కేసీఆర్ మీద వాడదా? కేసీఆర్ ప్రత్యర్థి అనుకుంటే కేసీఆర్ మీద వాడుతుంది, కాంగ్రెస్ ప్రత్యర్థి అనుకుంటే కాంగ్రెస్కి ఉపయోగపడకుండా కేసీఆర్ని కాపాడుతుంది. రెండు పనులు చేయొచ్చు సిబిఐ. తమకు అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ ప్రత్యర్థి అనుకుంటే కేసీఆర్ సంగతి తేల్చచ్చు, సిబిఐ ఆ సంగతి తేల్చే రకంగా సిబిఐ విచారణ సాగచ్చు. ఎందుకంటే తమకు ప్రత్యర్థి కేసీఆర్ అనుకుంటే, లేదు తమ ప్రత్యర్థి కాంగ్రెసే, కాంగ్రెస్ ముక్త భారత్ మా లక్ష్యం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేలా, మీకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకుండా ఉండటానికి కేసీఆర్ను వదిలేయచ్చు. మరి ఏ రకంగా చూసినా ఇది కాంగ్రెస్ పార్టీకి ఏంటి ప్రయోజనం? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఏ రకంగా ఇది ప్రయోజనం? మొదటిది కేసీఆర్ను కనుక సిబిఐ లోపలేస్తే
కాంగ్రెస్ బీజేపీలు కలిసి మా పైన పడుతున్నాయని బీఆర్ఎస్ చెప్పుకోవడానికి అవకాశాన్ని ఇస్తారు. లేదు సిబిఐ వదిలేస్తే కేసీఆర్ బీజేపీ బీఆర్ఎస్ కలవదలుచుకున్నది అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు. మరి ఎందుకు ఇచ్చుంటారు అన్నప్పుడు రకరకాల అవకాశాలు ఉన్నాయి ఎక్స్ప్లెనేషన్. ఒకటి, దీంట్లో కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలన్నది సహజంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం. పీసీ ఘోష్ నివేదిక అంతా కేసీఆర్ను దోషి అని పెట్టడం. అయితే ఒక ప్రభుత్వము తప్పుడు నిర్ణయాలు, ఒకవేళ కాళేశ్వరం తప్పుడు నిర్ణయాలు అయినా కూడా తప్పుడు నిర్ణయాలు చేయడం వేరు, క్రిమినల్ కల్పబిలిటీ వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు రకరకాల కారణాల రీత్యా నిర్ణయాలు తప్పుడు తీసుకోవచ్చు. ఆ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి నష్టం కూడా జరగచ్చు. కానీ అది జైల్లో పెట్టడానికి, కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుందా అనేది క్వశ్చన్ మార్క్. అంటే క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ కావాలి. క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ కాకపోతే అది కేసు నిలబడదు. అందువల్ల కేసు నిలబడదు అనే అనుమానం కనుక ఉండి, రేపు కేసు నిలబడకపోతే బీజేపీకి ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే బీజేపీ ఇప్పటిదాకా ఏం చెప్తోంది, మా సిబిఐ విచారణకు అప్పచెప్పండి, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, కేసీఆర్ ఏమీ చేయదు అని కదా బీజేపీ వాదన. బీజేపీ వాదనను బలహీనం చేయడానికి, బీజేపీని ఎక్స్పోజ్ చేయడానికి, చూడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, చూడు కేసీఆర్ను సిబిఐ కేసు అప్పచెప్పినా ఏమీ చేయడం లేదు అనే ఒక బలమైన నరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లి లాభపడటానికి కాంగ్రెస్ వ్యూహం అయి ఉండాలి. ఎందుకంటే ఈ వ్యూహము లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ లాభమైంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలున్నారు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ లాభమైంది. బండి సంజయ్ని అర్ధాంతరంగా తొలగించడం కానీ, కవితను అరెస్ట్ చేయడం కానీ, ఈ రెండు కూడా ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన కలిగించి కాంగ్రెస్ లాభపడ్డది. ఇప్పుడు కూడా సిబిఐ విచారణలో గనక కేసీఆర్ను దోషి అని తేలిస్తే రేవంత్ రెడ్డి తన చేతికి బురదంటకుండా ఇక మేమేమన్నా రాజకీయ కక్ష తీర్చుకుంటున్నామా, మాకు ఆ ఉద్దేశమే లేదు రాజకీయ కక్ష, చూడు సిబిఐ కేసీఆర్ను దోషి అని పెట్టింది అని. అంటే తనకు బురద అంటకుండా కేసీఆర్ను దోషిగా నిలబెట్టచ్చు. ఒకవేళ సిబిఐ గనక విచారణ జాప్యం చేసి లేదా నిర్దోషిగా తేల్చేస్తే, సిబిఐ విచారణ వల్ల కేసీఆర్ నిర్దోషి అయితే అప్పుడు చూడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పాడు అసెంబ్లీలో, నిజాయితీగా జరుపుతామని మేము ఆశించాం, నిజాయితీగా జరపలేదు, అందువల్ల బీజేపీయే కేసీఆర్ను కాపాడింది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే రెండు వైపులా పదునైన కత్తిగా ఇది ఉపయోగపడాలి అనేది కాంగ్రెస్ రాజకీయ వ్యూహమై ఉంటుంది. రెండు వైపులా కాదు, 3D థర్డ్ డైమెన్షన్ కూడా ఏంటంటే బీజేపీని నిర్వహించవచ్చు. ఇక బీజేపీ వాళ్ళు రేపటి నుంచి ఏమీ మాట్లాడలేరు. బీజేపీ కంప్లీట్లీ సైలెంట్. ఎందుకంటే వాళ్ళే అడిగిన డిమాండ్ సిబిఐకి విచారణ జరిపించమని. కానీ సిబిఐ చేయగలుగుతుందా? అంతర్వేదిలో రథం కాలితేనే ఇప్పటివరకు తెలియలేకపోయింది. సిబిఐ ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తుంది? నిజంగానే బీజేపీ కేసీఆర్ లోపలేస్తుందా? కేసీఆర్ పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి చెప్పండి, ఏమీ లేదు కదా. అదేదో అంటారు ఎప్పటికి సహారా కేసు ఒకటి ఉందని, ఎలుగుబంటి కేసు ఏదో ఆ కేసు ఏదో ఉందని అంటారు. కానీ వీళ్ళు ఏవి నిలబడ్డ కేసులు కావు, ముందుకు వెళ్ళే కేసులు కావు. ఇంతవరకు బీఆర్ఎస్ నాయకత్వం పైన కేంద్రం కేసే పెట్టలే. మీకు ఒక్క కేసు లేదు. కవిత పైన ఉన్న కేసు కూడా తెలంగాణ రాజకీయానికి సంబంధించింది కాదు, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ విషయంలో బీజేపీ చిత్తశుద్ధికి ఇది ఒక పరీక్ష. ఎందుకంటే బీజేపీ కూడా ఏమంటోంది, పీసీ ఘోష్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంటోంది కదా బీజేపీ. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం అన్నిటికీ కేసీఆరే దోషి. అఫ్కోర్స్ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కానీ బీజేపీ అఫీషియల్ ఒపీనియన్ అయితే ఏంటి? కేసీఆర్ దోషిని కదా. మరి మీరు దోషి కేసీఆర్, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేసి మీకు కావాల్సినంత సమాచారాన్ని ఇచ్చింది. మరి మీ చేతిలో పెట్టాం. మీకు నిజంగానే కేసీఆర్ శత్రువు అయితే, మీరు చెప్పినట్లే కేసీఆర్ దోష అయితే మీరే శిక్షించండి అని వ్యూహాత్మకంగా బీజేపీ నోరు మూయించడానికి కాంగ్రెస్ లక్ష్యమై ఉండాలి. కానీ
ఇది ఇంతవరకు నిజం. కాంగ్రెస్కి ఇది ఉపయోగపడతాను స్కోప్ ఉంది. కానీ అదే సమయంలో ఒకప్పట్లాగా ఇప్పుడు కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉందా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్న వ్యతిరేకత వేరుంటుంది, అధికారం నుంచి దూరమైనాక ఒపీనియన్ వేరుంటుంది. రేపు పొద్దున్న నుంచి బీజేపీలో ఏం చెప్తారు, చూడు మోడీ పెద్ద మోడీ చిన్న మోడీ కలిసి మా కేసీఆర్ను అన్యాయం చేస్తున్నారు, కేసీఆర్ను అటాక్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదని దీంతోనే తేలిపోయింది కదా. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, కాంగ్రెస్ కాకపోతే రేవంత్ రెడ్డి ఒక్కటే అని తేలిపోయింది కదా. రాహుల్ గాంధీకి నమ్మకం లేని సిబిఐ పైన రేవంత్ రెడ్డికి నమ్మకం ఎందుకు వచ్చింది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ప్రతిపక్ష ప్రభుత్వాలు సిబిఐకి అసలు జనరల్ కన్సెంటే విత్డ్రా చేసుకుంటున్న సందర్భాలు కదా. బెంగాల్ నుంచి అంతకుముందు చంద్రబాబు నాయుడు వరకు, చంద్రబాబు నాయుడు విడిపోయినప్పుడు, ఇప్పుడు కాదు, సిబిఐకి ఇచ్చే జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నారు కదా. ఇలా ఒకవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సిబిఐ అనేది మోడీ చేతిలో ఆయుధమైందన్నప్పుడు మరి ఈ కేసును మోడీకి ఎందుకు అప్పచెప్పారు, సిబిఐ అప్పచెప్పారని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు. ఇలా పొద్దున్న టీవీ ఛానల్ డిబేట్ చూస్తే బీఆర్ఎస్ ప్రతినిధులు ఇదే చెప్తున్నారు, నేను చెప్పేది. సో అందువల్ల ఇది వ్యూహాత్మకంగా బీజేపీని నోరు ముయించటానికి, తాను రాజకీయ కక్ష సాధించడం లేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి, కేసీఆర్ను దోషి అని చెప్పాలి కానీ క్రిమినల్ కల్పబిలిటీ ఎస్టాబ్లిష్ చేయలేమో అన్న అనుమానంతో బహుశా ఇది పంపించుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ను ఎక్కువ టార్గెట్ చేస్తే ఒక దశ వరకు ఏమవుతుంది, అయ్యో పాపం కేసీఆర్ అనే భావన కలుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోపలేస్తే ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు లోపలేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. సో ఇప్పుడు ఇక నుంచి రేపటి నుంచి కేసీఆర్ అరెస్ట్ అవుతాడని చర్చే లేదు. కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, కేసీఆర్ని లోపలేస్తాడని డిస్కషన్ ఎక్కడ ఉన్నది? ఇక అరెస్ట్ చేస్తే సిబిఐ చేయాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధమే లేదు కదా. సరే, అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో పొలిటికల్గా కేసీఆర్ను కార్నర్ చేయాలి. లీగల్గా మనం చేయగలమో లేదో, లీగల్గా ఒకవేళ చేసినా అది కేసీఆర్కి సింపతి అవుతుందేమో అనే అనుమానంతో బహుశా దీన్ని సిబిఐకి అప్పచెప్పినట్టుగా కనబడుతుంది.